చూద్దాం. అసలు ఈ 2324 ఎకర్స్ ల్యాండ్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. అదే ఇప్పుడు వచ్చిన సమస్య. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ను తీసుకోవడానికి పూర్తి రైట్ ఉంది. నిజానికి 2000 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఎంజీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పోర్ట్స్ కంపెనీకి ఈ 400 ఎకరాలను కేటాయించింది. కానీ 2006లో ఈ ప్రాజెక్టు పని డిలే అవ్వడం వల్ల తిరిగి మళ్ళీ ప్రభుత్వమే ఆ ల్యాండ్ని తీసుకుంది. మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అదే 400 ఎకరాలను తీసుకొని దాంట్లో ఐటీ కంపెనీ లేఅవుట్స్ చేసి డెవలప్మెంట్స్ చేస్తా అని మాట్లాడుతున్నారు. ఈ విషయంపైనే విద్యార్థుల ప్రొటెస్ట్లు, ధర్నాలు అయితే చాలా జరుగుతున్నాయి. యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే మేము అడ్డుకోవడానికి పోయిన మా విద్యార్థి సంఘాల నాయకుల్ని దౌర్జన్యంగా కొట్టి అరెస్ట్ చేసి వ్యాన్లోకి తీసుకుపోయారు. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇది నిజంగా జరుగుతున్న అభివృద్ధి లేదా అభివృద్ధి ముసుగులో జరుగుతున్న వ్యాపారమా అని విద్యార్థులు